లోకల్ ఓటర్ల లిస్టుపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఫోకస్. సెప్టెంబర్ చివరికల్లా తుది జాబితా విడుదల. రాష్ట్రంలో మరో 5 రోజుల పాటు వానలు. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు సిటీలో వర్షం. రుణమాఫీతో రైతుల్లో ఆనందమన్న శ్రీధర్ బాబు. ఎంపీ వంశీ. చెన్నూరు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే వివేక్. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఆందోళనలు. సుప్రీం తీర్పును పునరాలోచించాలని డిమాండ్. శిల్పకళ ఉట్టిపడే నుగునూరు త్రికుటాలయం కరీంనగర్ ప్రాంతంలో మొదటి శైవ క్షేత్రంగా గుర్తింపు. పాలమూరులో భారీ వర్షాలకు భారీ పంట నష్టం. పొంగి పొర్లుతున్న వాగులు. పలు చోట్ల స్తంభించిన రవాణా. ఖమ్మం జిల్లా హాస్పిటల్ను సందర్శించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మద్దుపల్లి యాక్సిడెంట్ మృతుల కుటుంబాలను పరామర్శించారు. హాస్పిటల్ మార్చురీలో 2 కవలల డెడ్ బాడీలను మంత్రి పరిశీలించారు. మార్చురీ పరిస్థితులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి నిర్వహణ బాగాలేదన్నారు. అదనపు ఫ్రీజుల కోసం తక్షణమే 10 లక్షల గ్రాంట్ ఇవ్వాలని ఎంపీని ఆదేశించారు. హాస్పిటల్ పరిసరాలు క్లీన్గా లేకుంటే చర్యలు తప్పవని అధికారులకు వార్నింగ్ ఇచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పేజర్స్ అన్నీ కూడా ఎక్కువ పెంచుకోండి. ఎన్నాళ్ళు రాశారు? మా మేడాలు సార్ పెద్దపల్లి ఎంపీ సెగ్మెంట్లో మంత్రి శ్రీధర్ బాబుతో ఎంపీ వంశీకృష్ణ పర్యటిస్తున్నారు. ఇద్దరు నేతలు కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరోవైపు చెన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పర్యటించారు. చెన్నూరు టౌన్లోని పలు కాలనీల్లో స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని ప్రభుత్వ హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ను ప్రారంభించారు మంత్రి శ్రీధర్ బాబు. ఆ తర్వాత పెద్దపల్లి ఎంపీ వంశకృష్ణతో కలిసి వైద్య అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీహర్ష అధికారులు పాల్గొన్నారు. మూడు విడతల్లో రైతు రుణమాఫీ చేశామని, టెక్నికల్ ఇష్యూస్తో రుణమాఫీ కాని వారికి కూడా తప్పకుండా మాఫీ చేస్తామని తెలిపారు మంత్రి శ్రీధర్ బాబు. రుణమాఫీ చేసి రైతుల ఆనందం నింపింది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు ఎంపీ వంశకృష్ణ. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు నేతలు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పెద్దపల్లి ప్రాంతం వెనుకబడిపోయిందన్నారు. తాము మంథనిలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ఎజెండా అని తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక స్పష్టమైన హామీ ఇచ్చిండ్రు ప్రభుత్వం. 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసే కార్యక్రమం మా ప్రభుత్వ బాధ్యత అని ఇప్పటి వరకు 3 దఫలుగా మరి రుణమాఫీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంకా రాని వాళ్ళు ఆందోళన పడవద్దు. వారందరికీ కూడా తప్పకుండా రుణమాఫీ చేసి తీరుతాం. ఎలక్షన్ టైంలో కూడా చెప్పినాము, అభివృద్ధి బాటలో నడుస్తాము, ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఉపయోగపడే పనులు తీసుకుంటామని చెప్పి ఏదైతే మాట ఇచ్చినామో ఈరోజు రైతుల రుణమాఫీ కానివ్వండి, మళ్ళీ ఈసారి మన సీసీ వర్క్స్, డ్రైనేజ్ వర్క్స్ కానివ్వండి, ఇవన్నీ మంత్రి ప్రాంతాన్ని పరిశుభ్రంగా వెళ్చి శుభ్రతతో అభివృద్ధి బాటలో నడిపించాలని. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చెన్నూరు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. చెన్నూరు టౌన్లో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి 30 కోట్లతో పనులు మొదలు పెడతామన్నారు. ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి అభివృద్ధి కొనసాగిస్తామని చెప్పారు ఎమ్మెల్యే. చెన్నూరు టౌన్లో పర్యటించిన వివేక్ పలు కాలనీల్లో స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా శ్రీనగర్, కొత్తగూడెం, ఎమ్మెల్యే కాలనీ, బైపాస్ రోడ్డులో బైక్పై పర్యటించి సమస్యలపై ఆరా తీశారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. అసలు 10 సంవత్సరాలలో ఇక్కడ ఏదో ఒక చిన్న పని అయినట్టు కనబడతలేదు. నేను వాళ్ళందరికీ ఇదే కోరుతున్నాను. ఇప్పుడు ప్రపోజల్స్ పెట్టి ఫస్ట్ సైడ్ డ్రైన్స్ సరిగా ఉంటే రోడ్లు కూడా సరిగా ఉంటాయి. ఫస్ట్ సైడ్ డ్రైన్స్ చేసుకుందాము, దాంతోపాటు రోడ్లు కూడా చేద్దాము. కానీ మీకు ఏదైతే ఇబ్బంది ఉందో ఇప్పుడు నీళ్ళ సమస్య గురించి చెన్నూరు టౌన్లో 30 కోట్లతోని ఒక ప్రాజెక్టు త్వరలోనే మన చెన్నూరు ప్రజలకు అమృత్ ప్రోగ్రాంలో మనం చేయబోతున్నాము. హైదరాబాద్లో ఫామ్ హౌస్ నిబంధనలకు విరుద్ధంగా కట్టారని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఖండించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. 30 మీటర్ల దూరంలో రూల్స్ పాటించే ఫామ్ హౌస్ కట్టామన్న వివేక్ బీఆర్ఎస్ నేతలు అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మీడియాతో మాట్లాడిన వివేక్ వెంకటస్వామి చట్టానికి లోబడే పనులు జరిగాయన్నారు.
నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. డెఫినెట్లీ డిఫమేషన్ సూట్ కూడా వేయడం జరుగుతుంది కేటీఆర్ పైన. ఎందుకంటే వారి ప్రోత్సాహంతోనే అన్ని తప్పుడు వార్తలు మా ఫామ్ హౌస్ లో 30 మీటర్స్ తర్వాత కట్టుకోవచ్చని ఈ చట్టం ఉంది. ఈ చట్టం ప్రకారంగానే నేను చేయడం జరిగింది. నేను ఎప్పుడు కూడా ఏ విషయంలోనైనా కానీ చట్టం ప్రకారంగా చేస్తాను. చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి అండ్ షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. అర్హులైన 80 మంది మహిళా లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఓవైపు పెద్దపల్లి జిల్లా మంతనిలో మంత్రి శ్రీధర్బాబుతో ఎంపీ వంశకృష్ణ, మరోవైపు చెన్నూరు టౌన్లో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకుని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో మద్యం, గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. వ్యసనాల పరులను ఈ ఊబిలోంచి బయటపడేసేందుకు వారి కుటుంబ సభ్యులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వరంగల్, హైదరాబాద్లోని డి అడిక్షన్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి, డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తుంది. మత్తు పదార్థాల వ్యసన పరులను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు టీజీ న్యాబ్ సిద్ధమైంది. ప్రతి జిల్లా ఆసుపత్రిలో డ్రగ్ డి అడిక్షన్ కేంద్రాలను ప్రారంభిస్తుంది. అందులో భాగంగానే మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 10 పడకలతో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆసుపత్రిలో కొద్ది రోజుల క్రితమే మత్తు పదార్థాల బాధితుల కోసం ప్రత్యేక వైద్య సేవలు ప్రారంభించారు. కొన్ని రోజుల క్రిందట ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులతో డి అడిక్షన్ సెంటర్ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. వ్యసనపరులకు మానసిక వైద్య నిపుణుల ఆధ్వర్యంలో వారం రోజుల పాటు ప్రత్యేకంగా కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. అవసరమైన ఔషధాలను అందించి చికిత్స చేస్తున్నారు. సరైన అవగాహన లేక బాధితులు తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నారు. డి అడిక్షన్ సెంటర్లో అందిస్తున్న సేవలను బాధితులు వినియోగించుకోవాలని పోలీసులు, వైద్య అధికారులు కోరుతున్నారు. ఎవరైతే బయట దొరుకుతున్నారో పోలీస్ వాళ్ళకి కానీ రైడింగ్ చేసినప్పుడు కానీ ఇంకెక్కడైనా పేరెంట్స్కి మా పిల్లల మీద కొంచెం డౌట్ ఉందండి అని ఎవరైనా తీసుకొస్తే కనుక వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నాం. ఎలాంటివి తీసుకుంటే ఏం ప్రాబ్లం అవుతుంది అంటే తర్వాత ఎలాంటి సమస్యలు వస్తాయని కూడా చెప్పాలని జరుగుతుంది. ఇక్కడ ఈ రూమ్లోనే మేము కౌన్సిలింగ్ కూడా తీసుకుంటున్నాం. దాంతోపాటు ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నాం. కొంతమంది ట్రీట్మెంట్కి ఇక్కడ సరిపోవట్లేదు అంటే మనకు అడ్మిషన్స్ అవసరము లేదంటే ఇంకేదన్నా వేరే సెంటర్కి పంపించాలి అంటే హన్మకొండలో లేదా వరంగల్ ఎంజిఎం హాస్పిటల్ దాంట్లో డి అడిక్షన్ సెంటర్ అవైలబిలిటీ ఉంది మనకి. మంచిర్యాల జిల్లాలో నాటు సారాతో పాటు మద్యం అలవాటు పడిన బాధితులకు తోడుగా ఇటీవల గంజాయి, మత్తు వ్యసన పరులు ఎక్కువయ్యారు. గ్రామీణ ప్రాంతంతో పాటు పట్టణాల్లోనూ వీరి సంఖ్య పెరుగుతుంది. మత్తులో హత్యలు, దొంగతనాలతో పాటు ఇతర నేరాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా 20 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నవారే మద్యం, గంజాయికి అలవాటు పడుతున్నారు. ప్రజల్లో డి అడిక్షన్ సెంటర్లపై అవగాహన కల్పించి ప్రత్యేక వైద్యం అందించాల్సిన అవసరం ఉంది. బాధితులు ఈ సేవల్ని అందిపుచ్చుకొని సాధారణ జీవితాన్ని గడపాలని ఆశిద్దాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంలో అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు దళిత మహిళలు. నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంలో లబ్ధిదారుల నుంచి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామ్లాల్ కమిషన్లు తీసుకున్నారని ఆరోపించారు. నిజమైన లబ్ధిదారులకు కాకుండా తనకు లంచం ఇచ్చిన వారికే దళిత బంధు ఇచ్చారని ఆరోపించారు. రామ్లాల్పై శాఖపరమైన విచారణ చేయాలంటూ కమిషన్కు విజ్ఞప్తి చేశారు దళిత మహిళలు. జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎగ్జిక్యూటివ్ రామ్లాల్ పై కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం మేము ఇక్కడికి. ఆయన గత 10 సంవత్సరాల నుంచి ఒక్కటే పోస్ట్లో ఉండడానికి కారణమైంది. ఆల్రెడీ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా పెడితే కూడా దానికి కూడా లేదు. ఆయన దళిత బంధు పైన 100 కోట్లకు పైగా స్కామ్ జరిగింది. దానిపైన కూడా విచారణ జరపాలి. ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ కూడా వచ్చిన మెటీరియల్ మొత్తం సహా ఆయననే చేస్తున్నాడు. ఆయనకి మరి 10 సంవత్సరాలలో ఇన్ని 100 కోట్ల ఆస్తులు ఎక్కడ వచ్చినాయి, ఎక్కడ ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, ఎక్కడ పెట్రోల్ బంకులు ఉన్నాయి, ఇవన్నిటికీ విచారణ జరిపాలి. ఏసీబీ విచారణ జరిపించాలని కోరుకుంటున్నాము. ఈయన ఏది చేసినా కానీ నాకేం పట్టలేదు, నాకేం తెలియదు, నన్ను ఎవడు ఏం చేయలేదు అన్న ఒక ఉద్దేశంతో ఉన్నాడు. మరి అవన్నీ చూసుకుంటే ముందు వేస్తే మాత్రం ఆయనకి చాలా ఇబ్బంది అవుతుంది. పోను ఇవన్నిటికీ ఆయన విచారణకి హాజరై అన్ని ముందుకు వచ్చి ఆయన అన్ని సబ్జెక్ట్స్కి క్లారిటీ ఇస్తే బాగుంటుంది. లేకపోతే దీన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్ళడానికి కూడా మేము రెడీ ఉన్నాము.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో వర్షాభావానికి తోడు ఎండల కారణంగా పత్తి చేలు వాడుముఖం పట్టాయి. మే, జూన్ మొదటి వారంలో కురిసిన వర్షాలతో రైతులు విత్తనాలు విత్తారు. ఆ తర్వాత జూలై మొదటి వారంలో కురిసిన వర్షాలతో పత్తి సాగు విస్తీర్ణం పెరిగింది. కొద్ది రోజులుగా వర్షాలు లేకపోవడం పత్తి చేలు వాడిపోతున్నాయి. దీనికి తోడు ముడత తెగుళ్లు రైతులను వేధిస్తోంది. ఈ టైంలో మొన్న కురిసిన వర్షం రైతులకు కాస్త ఊరటనిచ్చింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వర్షాలు లేక ఓవైపు పత్తి చేలు వాడిపోతుంటే మరోవైపు తెగుళ్ల నుంచి పత్తిని కాపాడుకునేందుకు రైతులు నానాదంటాలు పడుతున్నారు. పురుగు మందులను పిచికారీ చేస్తున్న తెగుళ్లు అదుపులోకి రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ శాఖ 5 రోజుల పాటు వర్షాలు ఉంటాయని ప్రకటించినా చినుకు జాడ మాత్రం లేదు. దీనికి తోడు ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో పత్తి పంటపై తీవ్ర ప్రభావం పడుతుంది. 8 ఎకరాలు కౌలు పెట్టినా ఎండలు లేనట్టుగా ఈసారి ఎప్పుడు పత్తి వేసినట్టు ఈసారి పత్తి వేసినా అది ఎందుకో కానీ ఓ చెట్టు మొలిసింది, ఓ చెట్టు పెద్దగా ఉంది, ఒకటి మొలుస్తుంది. మరి ఇత్తుల ప్రాబ్లమా లేకపోతే వాతావరణ ప్రాబ్లమా మాకేం అర్థం కావట్లేదు. ఏ అధికారులు చెప్పినా వాళ్ళు రావట్లేదు. ఏం చేయాలో మాకే అర్థం కావట్లేదు. 2 సార్లు మాత్రం మందు పెట్టినాము. ఇంకా ఒకటి మొలుస్తూనే ఉంది, ఒకటి చిన్నగా ఉంది, ఒకటి పెద్దగా ఉంది. ఇదివరకు ఎప్పుడు కూడా కాలేదు. ఇట్లా ఈ రకంగా అయితే ఎన్నడూ కూడా కాలేదు. ఒక 20-25 ఏళ్ళ సంది చేస్తున్నాం పత్తి, కానీ ఇట్లనైతే ఎప్పుడు కూడా కాలేదు. సస్తా ఉంటే కూడా గింజలు పెట్టినాము. ఇప్పటికి 3 సార్లు పెట్టినాము. ఎకరానికి 4 ప్యాకెట్ల పైన పెట్టినాం. ఎప్పుడు 2-3 పెట్టితే సరిపోయేది. వానాకాలంలో ఎండలు ఉండడంతో పత్తి చేలతో పాటు మెట్ట పంటలు దెబ్బతినే పరిస్థితి నెలకొంది. ఎక్కడో ఒక చోట జల్లులు తప్ప సమృద్ధిగా ఎక్కడ వర్షాలు నమోదవడం లేదు. మెట్ట పంటలు పూర్తిగా వాడుముఖం పట్టగా పత్తి గూడలు రాలడంతో పాటు తెగులు వేధిస్తున్నాయి. 8-9 ఎకరాలు వేసినాము. ఎప్పుడైనా కాలేదు. ఇట్ట గింజలు 3 సార్లు పెట్టినాము. ఎప్పుడైనా ఒకసారి పెట్టేది, రెండోసారి పెట్టకపోయేది. ఇప్పుడు 3 సార్లు గింజలు పెట్టినాము. ఒక చెట్టు పెరుగుతుంది, ఒక చెట్టు పెరుగుతలేదు. ఇవాళ ఎర్రగా అవుతుంది, రేపు వచ్చే వరకు చచ్చిపోతుంది. అదేం పెరుగుతలేదు. ఇప్పటికి పెట్టుబడి చాలా పెట్టినాము. ఏం చేయాలో ఏం అర్థం అవుతలేదు. ఇది వరకు ఎప్పుడైనా లేదు. ఇట్ట ఎప్పుడు లేదు. ఈసారే ఎప్పుడు మేము రెండోసారి గింజలు కూడా పెట్టకపోయేది. ఈసారే 3 సార్లు పెట్టినాము గింజలు కూడా. గింజలు పెట్టినా కానీ ఏం ఫలితం అనిపిస్తలేదు. ఇవాళన్న మొక్క రేపు ఉంటలేదు. పత్తి విత్తనాలు వేసి 60 రోజులు దాటుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 8.40 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. రైతులు ఎన్నో ఆశలతో వానాకాలంలో పంటను సాగు చేయగా వర్షాలు లేక పరిస్థితి తలకిందులైంది. ఎండాకాలం తలపించే సమయంలో మొన్న జిల్లాలో వర్షం కురవడంతో పత్తి చేళ్లకు కొంత ఊరటనిచ్చింది. పత్తి రైతులు ఒక్క ఎకరానికి 20,000 నుంచి 25,000 వరకు పెట్టుబడులు పెట్టారు. ఎండు దుక్కల నుంచి మొదలు విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చు మొత్తం కలిపి 25,000 వరకు వ్యయమైంది. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే పెట్టుబడులు సైతం వచ్చేలా లేవని రైతులు వాపోతున్నారు. ఈ సంవత్సరం ఏంటంటే ఒకేసారి పెట్టిన విత్తనం ఒక 5-6 సార్లు మొలుస్తున్నది. ఇప్పుడు కూడా పత్తి మొక్క మొలిచిందంటే పంట పంచుదన్న భరోసా ఉండేది. ఈ సంవత్సరం మొలిచిన మొక్కలు చాలా వరకు చనిపోయినాయి. మళ్ళీ ఇంకా నెక్స్ట్ మళ్ళీ చనిపోతా ఉంటే పెడితేనే ఉన్నాం. అయినా సరే పెద్దగా ఉన్న మొక్కలు కూడా ఎర్రగా అవుతున్నాయి, చనిపోతున్నాయి. వ్యవసాయం పరిస్థితి మరీ ఈ సంవత్సరం అయితే పత్తి వేసిన రైతులు మాత్రం చాలా కష్టకాలం అండి. లాస్ట్ ఇయర్ అంటే కొంత వర్ష ప్రభావం వల్ల కొంత లాస్ అయినాం. అందరం లాస్ అయినాం చాలా వరకు. ఈజీగా మోసపోయే ఎవరైనా ఉందంటే మా రైతులేనండి. రైతుకే కనుక ధర్నాలు చేయడం, స్ట్రైకులు చేయడం తెలిస్తే ప్రభుత్వాలు ఇట్లా ఆట ఆడుకోకపోండి మాతోటి మాత్రం రైతులతోటి. మరో వారం రోజుల్లోపు సరి అయిన వర్షాలు కురకపోతే పత్తి చేలు కోలుకునే పరిస్థితి ఉండదంటున్నారు రైతులు. ఎకరానికి పత్తి 10 క్వింటాల నుంచి 12 క్వింటాలకు దిగుబడి రావాల్సి ఉండగా ప్రస్తుత పరిస్థితుల ప్రకారం 2 నుంచి 3 క్వింటాల దిగుబడి వస్తుందో రాదో అనే ఆందోళనలో ఉన్నారు రైతులు. మునుముందు భారీ వర్షాలు నమోదైతేనే తెల్ల బంగారం పండుతుంది అంటున్నారు. ఒక్కరోజు కురిసిన వర్షానికి కొంత ఊరట ఇచ్చిందనుకుంటే మళ్లీ ఎండాకాలం తలపించే ఉక్కపోతతో అన్నదాత ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వరి సాగు రైతుల పరిస్థితి అంతే. ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు నమోదు కాకపోవడంతో బోరు బావులు అడుగంటిపోతున్నాయి. బోర్లలో నీరు ఇంకిపోవడంతో వరి సేద్యానికి రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. ఆయకట్టులో బోరు బావుల ఆధారంగా రైతులు వరి సాగు చేశారు. భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు ఆగి నీరు పోస్తున్నాయి. వానాకాలం వరి పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంది. ఉమ్మడి జిల్లాలో 9 లక్షల ఎకరాల్లో వరి సాగు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 5 లక్షల ఎకరాల్లోపే వరి సేద్యమైంది. ఆయకట్టులో సెప్టెంబర్ 15లోగా మరో 1,00,000 ఎకరాల్లో వరి సేద్యమయ్యే అవకాశం ఉంది. చాలా చోట్ల రైతులు 5 ఎకరాలు ఉంటే ఎకరం నుంచి 2 ఎకరాలు మాత్రమే నాట్లు వేశారు. దీని ప్రధాన కారణం వర్షాలు లేకపోవడంతో పాటు భూగర్భ జలాలు అడిగంటిపోవడం. 60 నుంచి 70 రోజులలో కూడా ఒక 30 కిలోల యూరియా, అదేవిధంగా 15 కిలోల పొటాష్ ఖచ్చితంగా వేసుకోవాలి. ఎందుకంటే 90 రోజులు దాటిన తర్వాత మన ఎటువంటి ఎరువుల యాజమాన్యం ఉండదు. సో రైతులందరూ కూడా ఈ ఎరువుల యాజమాన్యం ఇమీడియట్గా మనము ఏది మిస్ అయినా కూడా 30 రోజుల్లోపు అంటే దుక్కిలు వేసుకోలేదు, అదే 20 రోజుల పంట ఉంటే మాత్రం ఇమీడియట్గా ఒక కట్ట 28 వేసుకోవటం, లేదా ఇంకా డ్రై స్పెల్ ఉన్నట్లయితే మనం ఎట్లాగూ పురుగు మందులు పిచికారీ ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే కళ్ళ ముందు పంట నష్టం కాకుండా. అల్లో ఒక 1919 ఒక 2 కిలోలు
పురుగు మందుల్ని కలుపుకొని 919 కూడా ఎకరానికి 2 కిలోల చొప్పున మనం డైరెక్ట్ స్ప్రే ఫోలియర్ స్ప్రే చేసుకోవచ్చు. వారంలోపు సాధారణ వర్షాలు కురిస్తే పత్తి చేలు బయటపడతాయి. లేదంటే ఈసారి అన్నదాతలకు ఇబ్బందులు తప్పవు. ఎగువ ప్రాంతాల్లో ఉండే వర్షాలకు మాత్రమే కెనాల్ ఏరియాల్లో రైతులు సాగుకు సుముఖంగా ఉన్నారు. మిగతా చోట్ల అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జనగామ జిల్లాలో 54 మంది హెడ్ మాస్టర్లకు జిల్లా విద్యాశాఖ అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం 25% కంటే తక్కువగా ఉండడంతో 47 మంది హెడ్ మాస్టర్లకు నోటీసులు ఇచ్చారు. అలాగే 60% కంటే ఎక్కువ మంది టీచర్లకు సీఎల్లను శాంక్షన్ చేసినందుకు హెడ్ మాస్టర్లను బాధ్యులను చేస్తూ మరో 7గురికి డీఈఓ నోటీసులు ఇచ్చారు. షోకాజ్ నోటీసులు అందుకున్న వారిలో ప్రాథమిక పాఠశాల, హై స్కూల్, గురుకుల హెడ్ మాస్టర్లున్నారు. నిన్న ఏదైతే పాఠశాలలో 25% కన్నా తక్కువ పిల్లల అటెండెన్స్ ఏదైతే హాజరు శాతం ఉన్నదో అట్లాంటి వాళ్లకు షోకాజ్ నోటీస్ చేయడం జరిగింది. కేవలం ఏంటంటే విద్యార్థుల అటెండెన్స్ పర్సంటేజ్ కూడా చాలా తక్కువ ఉంటున్న స్కూళ్ళకి ఎవరికైతే ఉన్నాయో వాళ్లకు షోకాజ్ నోటీస్ ఇచ్చాం. దాంట్లో రెగ్యులర్గా పిల్లవాడు బడికి రాకపోవడం వల్ల మనం ఏదైతే ఆశించిన ఫలితాలను సాధించడం కష్టమవుతుంది. అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు ఆల్రెడీ 2 ఫిజికల్ మీటింగ్ పెట్టడం జరిగింది నోడల్ ఆఫీసర్లు, అదేవిధంగా కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లతో. హాజరు శాతం పెంచాలా, అదేవిధంగా పిల్లలకు రెగ్యులర్గా స్కూల్కు రావడం ప్రయత్నం చేసే విధంగా చేయడం ఇంపార్టెంట్ అని ఆల్రెడీ వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా గత 4-5 డేస్ నుంచి అటెండెన్స్ ఏదైతే ఉందో రెగ్యులర్గా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ఆ మానిటరింగ్ చేసే క్రమంలో పర్సంటేజ్ ఇంప్రూవ్ కాకపోవడం అనేది రోజు 25% కన్నా తక్కువ పర్సంటేజ్ ఉన్న స్కూల్స్కి ఏవైతే ఉన్నాయో వాళ్లకు షోకాజ్ నోటీస్ చేయడం జరిగింది. మరో 5 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు. జీహెచ్ఎంసీ పరిధిలోనూ పగలు వాతావరణం ఉక్కపోతగా ఉంటుందని, సాయంత్రం చిరుజల్లులతో కూడిన వానలు పడతాయని తెలిపారు. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. వచ్చే 2 రోజులు చూసుకున్నట్లయితే గత వారం రోజుల్లో ఉన్న ఈ ఉత్తర దక్షిణ ధ్రువంతో పాటుగా ఉపరితల ఆవర్తనం కూడా కొద్దిగా బలహీనపడింది. మనకి గతది 2 రోజుల క్రితం చూసుకున్నట్లయితే సోమవారం మనకి అత్యధిక వర్షపాతం నమోదవడం అయితే జరిగింది. ముఖ్యంగా జెండన పూర్తిగా మనకి జీహెచ్ఎంసీ పరిధితో పాటుగా యాదాద్రి భువనగిరి, అదేవిధంగా దక్షిణ తెలంగాణ జిల్లాలైన జోగులాంబ, గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదవడం జరిగింది. దాదాపుగా 20 ప్రదేశాల్లో భారీ వర్షపాతం నమోదవడం. నిన్న చూసుకున్నట్లయితే నిన్న పూర్తిగా ఉపరితల ఆవర్తనం బలహీనపడడం వల్ల కొద్దిగా అక్కడక్కడ మోస్తరు జల్లులతో పాటుగా 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదవడం జరిగింది. అయితే ఈ వారం రోజులు కూడా కొద్దిగా ఇదే విధమైన వాతావరణం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు, రేపు, ఎల్లుండి చూసుకున్నట్లయితే ఈరోజు ముఖ్య దక్షిణ తెలంగాణ జిల్లాల మీద కొద్దిగా వర్ష ప్రభావ సూచన అయితే కనిపిస్తుంది. రేపు కొద్దిగా అక్కడక్కడ కొన్ని చోట్ల మాత్రమే మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు దక్షిణ తెలంగాణ జిల్లాలైన వికారాబాద్, సంగారెడ్డి, అదేవిధంగా దక్షిణ తెలంగాణ జిల్లాలైన మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్, రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షంతో పాటు అక్కడక్కడ 1-2 చోట్ల మనకి భారీ వర్షపాత సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే నగరానికి ఈరోజు చూసుకున్నట్లయితే ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోని పగటిపూట కొద్దిగా తేరిపిచ్చిన వాతావరణం ఉన్న సాయంత్రం జల్లులు కురిసే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. రేపు కొద్దిగా పగటిపూట మేఘావృతమైన వాతావరణం ఉండి మధ్యాహ్నం నుంచి కొంత ఎండవేడిమితో పాటుగా సాయంత్రం చిరుజల్లులు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.